హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఒక మోరల్ స్టోరీ అయితే మీతో షేర్ చేస్తున్నాను. ఈ కథ కేవలం కల్పితమే, కానీ ఎవరిని ఉద్దేశించింది కాదు. ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథ వచ్చేసి అందమైన పల్లెటూరు. అందులో ఇద్దరు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. వాళ్ళు ప్రతిరోజు స్కూల్కి వెళ్తూ చాలాసేపు మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు. ఒకరోజు ఒక ఫ్రెండ్ అంటాడు, ఒరే మన ఊర్లో ఒక సీక్రెట్ రూమ్ అయితే ఉన్నది దేవాలయంలో. అది అక్కడ చాలా ఖజానా అయితే ఉంది, చాలా దండిగా డబ్బులు అయితే ఉన్నాయి. ఒక్కసారి మనం దొంగతనం చేస్తే మన లైఫ్ అయితే సెటిల్ అవుతుంది. దీనికి నువ్వేమంటావురా అంటాడు. ఇంకోటి వచ్చేసి, ఒరే అది తప్పురా, చాలా తప్పు. గుడిలో దొంగతనం చేయడం వల్ల దేవుడు మనల్ని శిక్షించడు. అయినా నేనైతే చాలా విన్నాను, గుడిలో దొంగతనం చేస్తే మనకు మరో జన్మ అనేది ఉండదు అని చెప్తాడు. అలా చెప్పిన తర్వాత చాలా రోజులు మాట్లాడుకుంటూ పోతూ ఉంటే ఒకరోజు వచ్చేసి వీళ్ళకి ఒక బొమ్మ దొరుకుతుంది. ఆ బొమ్మ దొరికిన తర్వాత ఇంకొకటి కూడా ఓకేలేరా ఒప్పుకొని ఇద్దరు మాట్లాడేసుకొని గుడిలో దొంగతనానికి రెడీ అయ్యి వెళ్ళిపోతారు. ఇలా గుడి దగ్గరికి గుడిలోకి వెళ్ళిన తర్వాత చూడండి, ఈ గుడి చాలా పురాతనమైనది. కొన్ని వేల సంవత్సరాల క్రితం కట్టినది. ఈ గుడిలోకి దొంగతనానికి వచ్చిన వాళ్ళు చాలామంది చనిపోయి వచ్చారు. కానీ మనకి దొరికిన ఈ బొమ్మ ద్వారా మనమైతే ఈ సీక్రెట్ రూమ్ని అయితే ఓపెన్ చేస్తాము. ఓపెన్ చేసిన తర్వాత ఇందులో కొన్ని వేల బంగారు నాణాలు, జ్యువెలరీలు, బంగారు నాణాలు, అన్ని రకాల ఐటమ్స్ అయితే వీళ్ళు చూశారు. ఇలా తీసుకున్న తర్వాత వీళ్ళిద్దరికైతే ఫైటింగ్ జరిగింది. నాకు ఎక్కువ, నేనే కదా నీకు ఐడియా ఇచ్చిన అనేసి ఫైటింగ్ జరిగింది. తర్వాత మరుసటి రోజు వచ్చేసి ఒకడు రియలైజ్ అయిపోయి పోలీసులకైతే ఇన్ఫార్మ్ చేశాడు. తర్వాత ఇంకొకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇలా ఇద్దరు జైలు శిక్ష అనుభవించారు. ఈ కథలోని నీతి ఏమిటంటే, అత్యాశ, దురాశ దుఃఖానికి చేటు అనేది మనం ఈ కథ నుంచి తెలుసుకోవచ్చు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.